పొందుకోవడమే కాదు పురుషుడా, ఆమెకు కూడా నువ్వు గౌరవం ఇవ్వవలసిన అవసరత, అదే సన్మానించడని అంటున్నాడు అక్కడ. వింటున్నారా? ఆమె ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, గమనించండి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలక్కున్నట్లు జ్ఞానం చొప్పున కాపురం చేయండి. ప్రార్థనలకి జవాబులు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? భర్త భార్యతో సక్రమంగా లేకపోతే ప్రార్థనకు జవాబులు రావు. వచ్చేసిందని అనుకుంటావు నువ్వు, అంతే. దేవుడి దగ్గర నుంచి రాదు. ఎందుకన్నది నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే భార్య నువ్వు గమనించు, భర్త నువ్వు గమనించు, మీరు కాపురం సరిగ్గా చేయకపోతే, జ్ఞానం చొప్పున కాపురం సరిగ్గా చేయకపోతే మీ ప్రార్థనలకు జవాబులు రావు. ఎందుకంటే మీరు మీ ఇద్దరి మధ్యన ఉండే ఆ బాండింగ్ సరిగ్గా లేకపోతే మీ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డుగోడగా ఆ వివాదాలు అనేవి అడ్డొచ్చేస్తాయి. అర్థమైందండి? మన ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి ఇదొక కారణం కూడా. కొన్ని కారణాలు ఇది కూడా ఉంది. మనం అంతా బాగా ఉండి మన యొక్క కుటుంబంలో సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత బలమైన ప్రార్థన చేసి, ఎంత మోకాల ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థన ఆటంకపరచబడుతుంది. కారణం ఏంటంటే నీ యొక్క జీవం అనే కృపావరంలో పాలివాదిగా, అంటే పాలి దానిగా ఉన్న నీ భార్యతో నీకేం లేదు, సఖ్యత లేదు, సమాధానం లేదు. జ్ఞానం చొప్పున ఆమెతో నువ్వు కాపురము చేయట్లేదు గనక నువ్వేమైపోతావు? ఏమైపోతుంది? నీ ప్రార్థన ఏమైపోతుంది అంటే ఆటంకపరచబడతావు. అంటే మన ప్రార్థనలో ఆటంకం పరచకుండా ఉండాలంటే జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఎవరు? భర్తలు. భార్యలు కూడా మీ ప్రార్థనలైనా కూడా ఆటంకపరచకుండా